దేవుని కొరకు జీవించటం అనేది న్యాయమైనటువంటి విషయం. ఎందుకంటే కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ద్వారా ఒక మాట ప్రభు రాయించారు. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించవలెనని వ్రాయబడి ఉన్నది. ఎందుకు అంటే ఈ లోకములో మనము డబ్బు సంపాదించగలం, కానీ ఈ లోకములో మనము ధనము కూడబెట్టగలం, కానీ రోజు కొన్ని రూపాయలు మనం కష్టపడి సంపాదించగలమేమో కానీ నిత్య జీవాన్ని కానీ లేక పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కానీ పరలోక సంబంధమైన జీవాన్ని మనము సంపాదించుకుంటూ వచ్చేవి కావు. అవి దేవుడు మనకు అనుగ్రహించాలి. అందుకని జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకొని ఎవరైతే తమ జీవితాన్ని ప్రభువుకు అంకితం చేసుకుంటారో వారికి అవి అనుగ్రహించబడతాయి. నిత్య జీవము అనేది ఉచితముగానే ప్రభు ఇస్తున్నాడు. దానికి ఏమి మనము డబ్బులు పెట్టి వెలపెట్టి కొనాల్సిన అవసరం లేదు. కేవలము ఒక వ్యక్తి తన జీవితంలో తనలో ఉన్నటువంటి పాపపు స్వభావాన్ని, పాపపు నైజాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది. ఏంటంటే అప్పటి వరకు ఉన్నటువంటి పాపపు బ్రతుకు యేసునామమును స్మరించినప్పుడు, యేసునామమును ధరించినప్పుడు, యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేసినప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. అదేంటంటే మనసులో మార్పు. అది మనుషులు మార్చేది కాదు. మనసులో మార్పు అనేది దేవుడే చేస్తాడు. మనుషులు బలవంతంగా ఎవరిని మార్చలేరు. ఒక వ్యక్తి త్రాగుడుకు బానిసై ఉంటే, ఒక వ్యక్తి పాపమునకు బానిసై ఉంటే అతన్ని ఇంకొక మనిషి అప్పటికీ మార్చలేడు. కానీ దేవుణ్ణి హృదయములో చేర్చుకున్నప్పుడు, యేసుక్రీస్తు అనే నామమును ధరించుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక వ్యక్తి జీవితంలో మార్పు అనేది వస్తుంది. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, ఈ లోకంలో మనం ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు. మన జీవం చాలా చిన్నది. మన జీవం ఏపాటిది? ఇంతలో కనబడిపోయి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తును హృదయములో చేర్చుకొని మారు మనసు పొంది నీటి మూలముగా బాప్తీసం తీసుకొని జన్మకర్మ పాపములు కడిగి వేసుకోవాలని ఈ సువార్తమానం ప్రకటిస్తూ ఉన్నాం. ఇదివరకే ఒకవేళ సువార్త విని ఇంకా రక్షణ పొందకుండా ఉంటే, ఇదివరకే యేసును తెలుసుకుని ఇంకా బాప్తీసానికి దూరంగా ఉంటే, మళ్ళీ ప్రభు మాట్లాడుతున్నారు, బాప్తీసం పొందండి, నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడతాడు. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. మీ కష్టఫలాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాము. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, ఈ ఉదయకాల సమయంలో నీ ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయపాలించండి నాయన. దాదాపు 2 సంవత్సరాలు కరోనా వల్ల ఎన్నో ఇబ్బందులు పడినటువంటి ప్రజలు అయ్యా నీ కృపచేత మళ్ళీ అయ్యా కొంచెంగా కోలుకుంటూ ఉండగా, దేవా ఈ సమయంలో నీ ప్రజలందరినీ కూడా మీరు ఆశీర్వదించమని, వారి కష్టఫలాన్ని దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైతే మారు మనస్సు రక్షణ అనుభవం లేకుండా ఉన్నారో వారందరినీ కూడా మీరు దర్శించి రక్షణ భాగ్యమును ప్రసాదించుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి విశ్వాసముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.